Hello everyone, welcome to the next session of our Abhyasana program, a free daily mains answer writing series. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం రీసెంట్గా అభ్యాసన అనే పేరుతో ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో భాగంగా మనం డైలీ 6 days a week, వారానికి 6 రోజుల పాటు రోజుకు క్వశ్చన్ పిక్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం, డీటెయిల్డ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ ఆ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, ఎన్ని వర్డ్స్లో రాయాలంటే ఎన్ని పేజెస్ రాయాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. మండే మనం జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఎస్ఏ పేపర్ నుంచి, సాటర్డే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దాన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. క్వశ్చన్ మనకి ఎవ్రీడే 9 AM 9 గంటలకి మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అండ్ ఎవ్రీడే 5 PM సాయంత్రం 5 గంటలకి మీకు డీటెయిల్డ్ అనాలిసిస్తో కూడిన ఒక ఎక్స్ప్లెనేషన్ సెషన్ అప్లోడ్ చేసుకుంటాం మన యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా? మరి ఈ రోజు సెషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక, మనం స్టార్ట్ చేస్తున్నటువంటి అన్ని ఇనిషియేటివ్స్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. సో మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ అనేది చదవక ముందే ఆ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఎలొకేట్ చేశారు, ఎన్ని వర్డ్స్లో రాయమన్నారో చూడాలి. 15 మార్క్స్ ఎలొకేట్ చేశారు, 250 వర్డ్స్లో రాయమంటున్నారు. 250 వర్డ్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఎంత సమయం మనం తీసుకోవాలి? మనం ఆల్రెడీ ఇదివరకే మనం మాట్లాడుకున్నాం, 9 to 11 minutes మ్యాక్సిమం మీరు వెచ్చించాలి. 11 minutes దాటకూడదా అంటే దాటొచ్చు, బట్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ ఆన్సర్. సో ఈ ఆన్సర్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా రాయగలరు, మీ దగ్గర ఇనఫ్ కంటెంట్ ఉందా లేదా, దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ గో అప్ టు 12 or 13 minutes టు ఆన్సర్ ఏ క్వశ్చన్. రైట్, మరి 15 మార్క్స్ క్వశ్చన్ లేదా 250 వర్డ్స్ క్వశ్చన్ ఎన్ని పేజెస్లో రాయాలని చెప్పి చాలామంది అడుగుతారు. 2.5 pages మీరు రాయాల్సి ఉంటుంది. అగైన్ సార్ 2.5 pages దాటకూడదని చెప్పి చాలామంది అడుగుతారు. అఫ్ కోర్స్ దాటొచ్చు. యూ కెన్ ఆల్వేస్ టేక్ ద లిబర్టీ టు ఎక్స్టెండ్ అండ్ ఎలాబొరేట్ యువర్ ఆన్సర్. బట్ అది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో ఎంత నమ్మకం ఉంది ఆ పర్టికులర్ క్వశ్చన్ మీరు బెటర్గా ఆన్సర్ చేయగలమని చెప్పి దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకుందాం, ఎంత టైం ఈ ఆన్సర్కి ఇవ్వాలో మనం తెలుసుకుందాం, ఎన్ని పేజెస్లో రాయాలో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, వాట్ విల్ బి ద డెవలప్మెంట్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ద వరల్డ్ ఆఫ్టర్ ఆఫ్రికాస్ జాయినింగ్ ద G20? రీసెంట్గా సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగినటువంటి 18వ G20 సమిట్ ఏదైతే ఉందో, శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో, దానిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోబడింది, హిస్టారికల్ డెసిషన్ తీసుకోబడింది. ఏంటి? ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని G20లో పర్మనెంట్ మెంబర్గా యాడ్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇండియా ఈ ప్రపోజల్ని 4 నెలల ముందు చేస్తే ఆ ప్రపోజల్ని రీసెంట్గా సమిట్లో G20 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో, ఈ పరిస్థితుల దృష్ట్యా ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం పొందిన దృష్ట్యా వాట్ విల్ బి ద డెవలప్మెంటల్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ ఆఫ్రికా ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఈవెన్ వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం మీద కూడా ఎలాంటి ఇంపాక్ట్ అయ్యేటటువంటి చూపిస్తుంది ఈ పర్టికులర్ హిస్టారికల్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఆఫ్రికన్ యూనియన్ జాయినింగ్ G20 అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ కెన్ బి కన్సిడర్డ్ as the focus area of this particular question? Africa's joining the G20, ఆఫ్రికన్ యూనియన్ G20లో చేరడం, దిస్ ఈస్ ద ఫోకస్ ఏరియా. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారు, కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ దేని మీద డిపెండ్ అవుతుంది. సో ఈ ఆఫ్రికన్ యూనియన్ G20లో జాయిన్ అవ్వడం పట్ల మీకు ఎంత అవగాహన ఉంది, కరెంట్ అఫైర్స్లో ఎనలైటికల్ పర్స్పెక్టివ్లో ఈ టాపిక్ గురించి మీరు ఎంత మేరకు చదువుకున్నారు, దాన్ని బేస్ చేసుకొని మీ కాన్ఫిడెన్స్ నిర్ణయించబడుతుంది. సో ఈ పర్టికులర్ టాపిక్ని మేము ముందుగానే ప్రిపేర్ అయ్యాము అంటే మీకు కొద్దిగా ట్రస్ట్, నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ పర్టికులర్ క్వశ్చన్ మీద. సో యూ కెన్ గో అప్ టు 12 minutes or 13 minutes టు రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, ఆర్ యూ కెన్ గో అప్ టు 3 pages or 3.5 pages యాజ్ వెల్. అర్థమైందా? సో ఆ విధంగా మీరు నిర్ణయించుకోవాలి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్? ఒకటి, డెవలప్మెంట్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ఆఫ్రికా, దట్ ఈస్ బెనిఫిట్స్ అండ్ కన్సర్న్స్ ఫర్ ఆఫ్రికా in the context of African Union joining G20, this is the first one. And second one, the impact on the rest of the world, ఇది సెకండ్. సో ఈ రెండింటిని ఈక్వల్గా ఫోకస్ చేసి రాసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట.
రైట్. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ద వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నాం, అండ్ దాంతోపాటు ఎన్ని పేజెస్లో రాయాలి, ఎంత టైం ఇవ్వాలో కూడా మనం తెలుసుకున్నాం. అండ్ దాని తర్వాత మనం ఏం చేసాం, క్వశ్చన్ని చదివి ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసాం. అండ్ దాని తర్వాత డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మనం ఆఫ్రికన్ యూనియన్ గురించి, G20 గురించి, అసలు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏం వచ్చింది దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ తెలుసుకుందాం. దాని తర్వాత నేను అప్రోచ్ అండ్ దాంతోపాటు మోడల్ ఆన్సర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అటెన్షన్ పేజెస్ వినండి. సో ఫస్ట్ లెట్ us look at some facts about African Union. What exactly is African Union? Why it came into existence? ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బికాజ్ అప్పుడే మీకు బేసిక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మీరు తర్వాత ఆన్సర్ అనేటటువంటిది బెటర్గా రాయగలుగుతారు. సో African Union is actually a continental body. I hope all of you know that Africa is one of the 7 continents in the world. So ఒక ఖండం ఏదైతే ఉంటుందో దానిలో గల వేరు వేరు దేశాలన్నీ కలిపి ఒక యూనియన్గా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఒక మల్టీలేటరల్ బాడీగా ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. సో ప్రెజెంట్ ఆఫ్రికన్ యూనియన్లో ఉన్నటువంటి మెంబర్ స్టేట్స్ ఎంత అంటే 55 మెంబర్ స్టేట్స్ దీనిలో భాగంగా ఉండడం అనేటువంటి జరిగింది. సో దీని యొక్క జెనసిస్ ఎక్కడ స్టార్ట్ అయింది? 1963లో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. 1963లో ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ, OAU అనేటటువంటిది ఏర్పడింది. ఎందుకు అంటే ఆఫ్రికన్ స్టేట్స్ మధ్య కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడానికి. ఎందుకు సార్ అప్పుడే ఏర్పాటు అవ్వాలి, ఎందుకు ఆ సమయంలోనే ఏర్పాటు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే చూడండి, 1950s నుంచి 1960s వరకు ఆల్ అక్రాస్ ద వరల్డ్ డీకొలనైజేషన్ అనేటటువంటిది జరిగింది. ఆల్ ద కొలోనియల్ పవర్స్ ఎవరైతే ఉన్నాయో అవి వాళ్ళ కాలనీస్కి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. ఆ పరిస్థితుల దృష్ట్యా ఇవేం చేయాలి, కొత్త కాలనీస్ వాళ్ళ యొక్క బౌండరీస్ డిమార్కేట్ చేసుకోవాలి. బౌండరీస్ డిమార్కేట్ చేసుకోవడంతో పాటు కొత్త గవర్నమెంట్స్ ఏర్పడతాయి. సో ఏం జరిగింది, ఈ బౌండరీ డిస్ప్యూట్స్ లేకపోతే అదర్ కల్చరల్ డిఫరెన్సెస్ వీటి కారణంగా డిస్ప్యూట్స్ ఏవి తలెత్తకుండా, డిస్ప్యూట్స్ ఒకవేళ తలెత్తినా త్రూ డైలాగ్, చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారం అవ్వాలి అనే ఉద్దేశంతో మనందరం ఒక మల్టీలేటరల్ బాడీగా ఏర్పడితే బాగుంటుందనే ఉద్దేశంతో OAU, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 2002 సంవత్సరంలో OAU వాజ్ యాక్చువల్లీ సక్సీడెడ్ బై ఆఫ్రికన్ యూనియన్. AU came into existence. What exactly is the sole objective of African Union? To accelerate economic integration. ముందు OAU యొక్క ఆబ్జెక్టివ్ ఏం చెప్పాం, ద పీరియడ్ ఆఫ్ డీకొలనైజేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తకూడదు, ఎటువంటి డిస్ప్యూట్స్ అనేటటువంటి తలెత్తకూడదు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎంత మాత్రం లేవు 2002కి వచ్చేటప్పటికి. బట్ ఎకనమికలీ వెరీ వీక్గా ఉండడం అనేటువంటి జరిగింది. సో ఎకనమిక్ ప్రాస్పరిటీ ఆఫ్ ద కాంటినెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ వై టు స్పర్ ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఒక కంట్రీ ఇంకొక కంట్రీకి కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుంది, సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక కంట్రీలో తయారైనటువంటి వస్తువులు ఇంకో కంట్రీకి వెళ్ళి అక్కడ మార్కెట్ క్యాష్ చేసుకుంటే బాగుంటుంది. ఒక కంట్రీ నుంచి, ఒక ఆఫ్రికన్ కంట్రీ నుంచి ఇంకో ఆఫ్రికన్ కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అనేటటువంటి ఫ్లో అయితే బాగుంటుంది. సో అందరూ ప్రాస్పర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉంటుందో మేజర్లీ ఎకానమీ అండ్ ఎకనమిక్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ ఆఫ్రికన్ యూనియన్ ఫోకసెస్ greater unity and solidarity among African countries, and it tries to promote political, socio-economic integration as well. So political గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, సోషల్ డెవలప్మెంట్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేకపోతే బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కంట్రీస్లోనూ ఏర్పాటయ్యే విధంగా, ఎకనమిక్ ఇంటిగ్రేషన్ కోసం పీస్, స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ అప్హోల్డింగ్ ఇలాంటి వాటి కోసం ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవాలని చెప్పి ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో ఇది ఏర్పాటైందమ్మా. మేజర్లీ ఆఫ్రికా ఈజ్ హోమ్ టు మల్టిట్యూడ్ ఆఫ్ కల్చరల్ గ్రూప్స్, డైవర్స్ కల్చరల్ గ్రూప్స్ మనకు ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఎప్పుడైతే డైవర్సిటీ ఎక్కువగా ఉంటుందో ఇట్ ఈస్ ప్రోన్ టు డిఫరెంట్ డిస్ప్యూట్స్, ఒకరితో ఎక్కువ తగాదాలు ఏవైతే ఉంటాయో వాటికి కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేజర్లీ దిస్ పర్టికులర్ సహేల్ రీజియన్ మీరు గమనిస్తే, దిస్ పర్టికులర్ రీజియన్, సో ఎంటైర్ సబ్ సహారన్ రీజియన్లో సహేల్ రీజియన్ అనేటటువంటిది ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ సెంట్రిక్ రీజియన్ అనమాట. ఎక్కువగా దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి ఉంటాయి, మిలిటరీ కూస్ అనేటటువంటివి జరుగుతాయి. అంటే మిలిటరీ ఏదైతే ఉంటుందో అది పీపుల్ ఎలక్ట్ చేసుకునేటువంటి గవర్నమెంట్ని దింపేసి మిలిటరీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు డిఫరెంట్ మిలిటెంట్ గ్రూప్స్ డిఫరెంట్ రీజియన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని వాటిని పరిపాలిస్తూ ఉంటాయి. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉండదు, ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది ఆవరిస్తుంది, అస్థిరత అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ దిస్ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ రిసోర్స్ స్కార్స్ రీజియన్. ఇక్కడ వనరులు అనేటటువంటివి సరిగ్గా ఉండవు.
పీపుల్ ఎక్కువ ఉంటారు, బట్ వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ లేకపోతే ఏం జరుగుతుంది, పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మొదలవుతుంది. ఎందుకు, ఫర్ ద బెటర్ యాక్సెస్ టు రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్గా యాక్సెస్ చేసుకోవడానికి. సో దాని కారణంగా దిస్ పర్టికులర్ రీజియన్లో ఇన్స్టెబిలిటీ పూర్తిగా ఆవరించడం అనేటటువంటిది జరిగిందనమాట. ఎప్పుడైతే మనకి క్లైమేట్ చేంజ్ ఒక ప్రాబ్లమ్గా మారడం అనేది జరిగిందో, క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఈ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి డిప్లీట్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ రీజియన్లో ఎక్కువగా డ్రాట్స్, కరువు కాటకాలు బారిన పడడం అనేటువంటిది జరుగుతుంది. దాని కారణంగా కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి తీవ్రతరం అవుతున్నాయి, ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ దృష్టిలో ఆఫ్రికన్ యూనియన్లో భాగంగా ఉన్నటువంటి వేరు వేరు కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా సహేల్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ కానీ, లేకపోతే అదర్ పొలిటికల్లీ ఇన్స్టేబుల్ సబ్ సహారన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ పీస్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ అండ్ దాంతోపాటు ఎకనమిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఆఫ్రికన్ యూనియన్ సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది. మరి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో వచ్చింది ఏంటి అంటే, ఆఫ్రికన్ యూనియన్ని G20లో భాగం చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు అండ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో ఈ పర్టికులర్ ప్రపోజల్ని మనకి 3 నెలల ముందే ఇండియా ఇవ్వడం అనేది జరిగింది, అరౌండ్ 4 months బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఈ ప్రపోజల్ని ఆల్ ద మెంబర్స్ రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి 18th సమ్మిట్లో 18వ G20 శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో దానిలో అప్రూవ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ భాగం చేయడం అనేటువంటిది జరిగింది. G20 గురించి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 1990లో ఎప్పుడైతే దిస్ ఏషియన్ టైగర్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మార్కెట్స్ కుదేలవ్వడం అనేటువంటిది జరిగిందో, ఎప్పుడైతే ఫినాన్షియల్ క్రైసిస్ బారిన పడడం అనేది జరిగిందో, కోట్లాది మంది ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డబ్బు, వాళ్ళ యొక్క పెట్టుబడులు మొత్తం కంప్లీట్గా ఆవిరైపోవడం అనేటువంటిది జరిగిందో, ఆ పరిస్థితులు ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండడానికి G20 కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. 1999లో G20 ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. 1990sలో ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ వైపు, లిబరలైజేషన్ వైపు, ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తుంది. సో ఆ సమయంలో కొత్తగా లిబరలైజేషన్ని లేకపోతే ప్రైవేటైజేషన్ని తమలో భాగం చేసుకున్నటువంటి ఇలాంటి వాటిని ఆయా దేశాల్లో ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకున్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వాటిని తాళలేక, మార్కెట్ వాలటాలిటీని తాళలేక కుప్పకూలిపోవడం అనేటువంటి జరిగింది. ఫినాన్షియల్ క్రైసిస్ బారిన పడడం అనేది జరిగింది. సో అలాంటి ఫ్యూచర్లో జరగకూడదని చెప్పి G20 గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్ అనేటువంటి ఒక మల్టీలేటరల్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఏర్పాటు అయ్యిందన్నమాట. బట్ ఇన్ ద ఇనిషియల్ టైమ్స్ ఓన్లీ ఈ 20 సభ్య దేశాల మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ మాత్రమే దీనిలో పార్టిసిపేట్ చేశారు. బట్ 2008కి వచ్చేటప్పటికి అది సమిట్ లెవెల్ మీటింగ్గా మారడం అనేటువంటి జరిగింది. శిఖరాగ్ర సమావేశం అంటే దేశ అగ్రనేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి పరిస్థితికి రావడం అనేది జరిగింది. ఎందుకు, 2008లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది, ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది. ఏంటది, గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలైపోవడం అనేది జరిగింది. ఇన్వెస్టర్ల యొక్క డబ్బు ఏదైతే ఉంటుందో అది ఆహుతి అయిపోవడం అనేటువంటిది జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి ఇవి జరిగితే, ఇలాంటి క్రైసిస్ అనేటటువంటిది, విపత్తులు అనేటటువంటివి ఏర్పడితే దాన్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావడం అవసరం. ముఖ్యంగా అగ్రనేతలు కూడా దీనిలో ఇంక్లూడ్ అవ్వడం అనేటువంటిది అవసరం అని చెప్పి సమిట్ లెవెల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశారు 2008 నుంచి. 2023లో మనం రీసెంట్గా 18th సమిట్ లెవెల్ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని హోస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది న్యూఢిల్లీలో. అండ్ ఈ సమిట్ లెవెల్ మీటింగ్లోనే ఆఫ్రికన్ యూనియన్ని భాగం చేద్దాము G20లో. సో అప్పుడు గ్రేటర్ ఎకనామికల్ ఇంటిగ్రేషన్ సాధ్యపడడం అనేది జరుగుతుంది. G20కి ఇంకా స్ట్రెంగ్త్, బలం చేకూరుతుందని చెప్పి ప్రపంచ దేశాలు అనుకున్నాయి. సో మరి ఈ కాంటెక్స్లో ఆఫ్రికన్ యూనియన్ G20లో పర్మనెంట్ మెంబర్ అవ్వడం వల్ల ఆఫ్రికాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆఫ్రికా ముందున్నటువంటి ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం మీద ఈ పర్టికులర్ డెవలప్మెంట్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని కూడా మనకు క్వశ్చన్ అడగడం అనేటువంటి జరిగింది. మరి క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, అప్రోచ్ అనేది తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి. సో అప్రోచ్ చూడండి, ఆల్వేస్ నేను చాలాసార్లు చెప్పాను, గోల్డెన్ రూల్ ఏంటి, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ చాలా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. నాట్ మోర్ దెన్ 2 to 3 lines. 2 to 3 lines, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్ 2 to 3 lines దాటకూడదు. యువర్ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ సాక్రోసాంక్ట్ అండ్ దట్ ఈస్ మ్యాండటరీ. అడిగింది 150 words క్వశ్చన్ అయినా 250 words క్వశ్చన్ అయినా ఇంట్రడక్షన్ కన్క్లూజన్ 2 to 3 lines మాత్రమే ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. అండ్ ఎంత ఎఫెక్టివ్గా మీరు ఇంట్రడక్షన్ కన్క్లూజన్ రాస్తారో మీకు అన్ని గుడ్ మార్క్స్ ఫెచ్ అవుతాయి. సో ఆల్వేస్ ఫోకస్ మోర్ ఆన్ ఆర్టిక్యులేటింగ్ ఇంట్రడక్షన్ అండ్ ఆర్టిక్యులేటింగ్ కన్క్లూజన్. కన్క్లూజన్ ఎలా ఉండాలి, ఎప్పుడు ఆన్ ఎ పాజిటివ్ నోట్ మీరు ఆన్సర్ని ఎండ్ చేయాలి, అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంట్రడక్షన్ చూడండి, హౌ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ ఆన్సర్.
యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ ఆన్సర్ బై రైటింగ్ బ్రీఫ్లీ అబౌట్ G20 గురించి రాస్తారు. అండ్ ఆఫ్రికాస్ ఇంక్లూజన్ ఇన్ ఇట్, ఆఫ్రికాని G20లో ఇంక్లూడ్ చేయడం గురించి కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అండ్ వాట్ షుడ్ బి ద బాడీ, వాట్ విల్ బి ద ఇంపాక్ట్స్ ఆన్ G20 అండ్ ఆఫ్రికా డ్యూ టు ద ఇంక్లూజన్ ఆఫ్ ఆఫ్రికన్ G20. క్లియర్గా ఏదైతే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేసామో దాన్ని అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. క్లియర్గా బెనిఫిట్స్ ఫర్ ఆఫ్రికా, ఛాలెంజెస్ ఫర్ ఆఫ్రికా, ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్. సో ప్రతి దాన్ని మీరు ఇక్కడ అడ్రస్ చేస్తారు. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ బాడీలో అడ్రస్ చేస్తారు. కంక్లూడ్ సూటబుల్ అకార్డింగ్ టు ద రిలవెన్స్ ఆఫ్ ద పర్టికులర్ క్వశ్చన్, పాజిటివ్గా కంక్లూడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో డోంట్ వరీ, ప్రతిరోజు సెషన్స్ ఫాలో అవుతుండండి. ఇవన్నీ ఆటోమేటిక్గా మైండ్లో ఇంజెక్ట్ అయిపోతాయి. అసలు వరీ అవ్వద్దు. ప్రతిరోజు నేను వీటిని చెప్పిందే చెప్తూ ఉంటాను. ఆటోమేటిక్గా ఆర్గానిక్ మేనర్లో మీకు మైండ్ ఆటోమేటిక్గా కాన్షియస్గా చెప్పేస్తూ ఉంటుంది. ఇన్వర్డ్సే రాయాలి గుర్తుపెట్టుకో, ఇన్వర్డ్సే రాయాలి గుర్తుపెట్టుకో, ఆ సెషన్లో సాయిరామ్ సార్ చెప్పారు, ఈ సెషన్లో మనం మాట్లాడుకున్నాం మర్చిపోకు, మీకు కాన్షియస్గా మీ మైండ్ చెప్తూ ఉంటుంది. సో ప్రతిరోజు ఫాలో అయ్యే ప్రయత్నం మాత్రం చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం మోడల్ ఆన్సర్ చూద్దాం, వినండి. సో లెట్ మీ రిపీట్ అగైన్. ఇంట్రడక్షన్ మనం ఎన్ని లైన్స్ రాయాలి? 2 to 3 లైన్స్లో మాత్రమే రాయాలి. దట్ ఈస్ ద గోల్డెన్ రూల్. ఓకేనా? సో ఇంట్రడక్షన్లో ఏం రాయాలని మాట్లాడుకున్నాం, బ్రీఫ్గా G20 గురించి రాయాలి. అండ్ దాంతోపాటు ఆఫ్రికన్ యూనియన్స్ ఇంక్లూజన్ ఇన్ G20 గురించి కూడా రాసే ప్రయత్నం చేయాలి. చూడండి, ద G20 a key forum for global economic cooperation, as we already discussed, recently extended a permanent seat to the African Union during 2023 summit in Delhi. ఢిల్లీలో రీసెంట్గా 2023లో జరిగినటువంటి 18th సమిట్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్ని పర్మనెంట్ మెంబర్గా చేర్చుకోవడం అనేది జరిగింది G20. కంప్రైజింగ్ 19 నేషన్స్ అండ్ ద యూరోపియన్ యూనియన్, ద G20 హోల్డ్స్ సబ్స్టాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్. 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్తో కూడినటువంటి G20 గ్రూపింగ్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ గ్రూపింగ్ యాజ్ ఇట్ ఈస్ అకౌంటింగ్ ఫర్ 80% ఆఫ్ గ్లోబల్ GDP, 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ and 60% of global population. This is a pivotal move, signifies a major development with profound implications for both Africa and the global community. This particular development is very important for both Africa and the global community as well. Endukante by giving permanent membership to African Union, we are actually including 55 nations into G20. Significant number of population ఇప్పుడు కవర్ చేయగలుగుతుంది G20, అండ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ కూడా డెవలప్ ఇది చేయగలుగుతుంది. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ మిడిల్ ఇన్కమ్ అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం అడ్రస్ చేయబోతున్నాం. G20 అడ్రస్ చేయబోతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ మూవీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బాడీలో చూడండి, యూ నీడ్ టు రైట్ అబౌట్ బెనిఫిట్స్ ఫర్ ఆఫ్రికా అండ్ తర్వాత ఛాలెంజెస్ ఫర్ ఆఫ్రికా రాస్తారు. సో బెనిఫిట్స్ ఫర్ ఆఫ్రికాలో ఫస్ట్ ఏంటి, గ్లోబల్ వాయిస్ అండ్ విజిబిలిటీ. ఆఫ్రికా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్, ట్రేడ్కి సంబంధించిన ఇష్యూస్, అప్పులకు సంబంధించినటువంటి ఇష్యూస్, క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతుంది, సహెల్ రీజన్ గురించి ఇందాక మాట్లాడాం, హెల్త్ అండ్ సెక్యూరిటీ విషయంలో ఫేస్ చేస్తున్నటువంటి విషయాలు ప్రపంచం కంట్లో పడతాయి, ఇతర దేశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చూస్తాయి. ఎలివేట్స్ ఆఫ్రికాస్ విజిబిలిటీ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. అండ్ మన ఆఫ్రికాకు కూడా ఒక వాయిస్ ఇచ్చినట్టు అవ్వడం అనేది జరుగుతుంది. బ్రాడర్ ప్లాట్ఫామ్స్లో ఆఫ్రికా తన ఇంట్రెస్ట్ కోసం మాట్లాడే అవకాశం ఉంటుంది. తమ ప్రజా ప్రయోజనాల గురించి కానీ, ఆయా దేశాల యొక్క పరిస్థితుల గురించి కానీ, వాటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన మెజర్స్ గురించి కానీ ఆఫ్రికా మాట్లాడగలుగుతుంది, ఆఫ్రికన్ యూనియన్ మాట్లాడగలుగుతుంది. రైట్? సో గ్రేటర్ వాయిస్ అండ్ విజిబిలిటీ వస్తుంది ఆఫ్రికన్ యూనియన్కి అండ్ ఆఫ్రికన్ కంట్రీస్కి. అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కూడా సాధ్యపడమైనటువంటి జరుగుతుంది. గ్లోబల్ మార్కెట్స్కి యాక్సెస్ అనేది దొరుకుతుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ఆఫ్రికా వైపు వస్తాయి. టెక్నాలజికల్ షేరింగ్ అనేటువంటి జరుగుతుంది. బయట దేశాల యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని లెవరేజ్ చేసుకునే అవకాశం ఆఫ్రికన్ కంట్రీస్కి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఆఫ్రికాలో తయారవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దొరకడం అనేది జరుగుతుంది. ఆఫ్రికా యొక్క రిచ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని సరైన దారిలో సరిగ్గా వాడుకోవచ్చు ఆఫ్రికన్ కంట్రీస్. ఇట్ ఎన్హాన్సెస్ ఎకనామిక్ కోఆపరేషన్ బై ఫాస్టరింగ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ట్రేడ్ డెవలప్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ బెటర్ అవుతాయి. సో దట్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది. సో డిమాండ్ క్రియేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పీపుల్ యొక్క లైఫ్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా బెటర్ అవుతాయి. అవునా కదా? దీని కారణంగా ఎస్. అండ్ నెక్స్ట్, రీజనల్ కోఆపరేషన్ యాజ్ వెల్. దీనివల్ల ఏం జరగచ్చు, గ్లోబల్ మ్యాటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ కానీ, వీటన్నింటి విషయాల్లో ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కలిపి ఒకేలాగా వాయిస్ అనేటటువంటిది వినిపించవచ్చు అనమాట. వాళ్ళ కామన్ ఎజెండా అండ్ స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని తెలియపరచవచ్చు. దాని కారణంగా ఏమవుతుంది, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్ మధ్య ఫ్రెండ్షిప్ అండ్ మైత్రి ఏదైతే ఉంటుందో, కోఆపరేషన్ ఏదైతే ఉందో అది బలపడుతుంది. ఇట్ స్ట్రెంథన్స్ రీజనల్ పార్ట్నర్షిప్స్ అండ్ కోఆపరేషన్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్. సో ఎప్పుడైతే పొలిటికల్గా వాళ్ళు ఒక లైన్లో ఎలైన్ అవుతారో, సో వాళ్ళు ఒకరితో ఒకరు సపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. బెటర్ డైలాగ్ అనేటటువంటిది, చర్చలు అనేటటువంటి సాధ్యపడతాయి. బెటర్గా అందరూ కలిసి డెవలప్ అవుతారు. సో రీజనల్ కోఆపరేషన్ కూడా ఎన్హాన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా G20లో భాగంగా ఉన్నటువంటి అదర్ మెంబర్స్, ముఖ్యంగా గ్లోబల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి
బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆఫ్రికన్ కంట్రీస్ నేర్చుకోవచ్చు. సో ఏ విధంగా అదర్ కంట్రీస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నాయి, ఏ విధంగా అదర్ కంట్రీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో ఫాలో అవుతున్నాయి, సో వాటిని మనం ఎలా ఉపయోగించవచ్చు, ఇలాంటి విషయాలు కూడా తెలుస్తాయి. ఇట్ ఫెసిలిటేట్స్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నాలెడ్జ్ అనేటటువంటిది షేర్ అవుతుంది. అండ్ లెర్నింగ్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఎస్డీజీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 2015లో మనం నిర్దేశించుకున్నటువంటివి 17 ఎస్డీజీస్. సో వాటిని అచీవ్ చేయడానికి మనం ఏది ఫాలో అయితే బాగుంటుంది సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ for Africa from this historical development. What is the development? African Union joining G20. అండ్ ఛాలెంజెస్ ఫర్ ఆఫ్రికా ముందున్న సవాళ్ళు ఏంటి? రెస్పాన్సిబిలిటీ కూడా అదే విధంగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే గ్లోబల్ ప్లేయర్స్ వాచ్ చేస్తూ ఉంటాయో రిసోర్సెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎలా ఈ కంట్రీస్ వాడుతున్నాయి, ఏ విధంగా ఈ కంట్రీస్ ప్రవర్తిస్తున్నాయి, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాయి, కరప్షన్కి అగెన్స్ట్గా పోరాడుతున్నాయా లేదా, సో ఇలాంటి వాటిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది రెస్పాన్సిబిలిటీ ప్రెజర్ని కంట్రీస్ మీద పెట్టడం అనేది జరుగుతుంది. ఇట్ ఇంపోజెస్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆఫ్రికా టు కంట్రిబ్యూట్ టు గ్లోబల్ పబ్లిక్ గుడ్స్ అండ్ అడ్హియర్ టు ఇంటర్నేషనల్ నార్మ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ నార్మ్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఆఫ్రికన్ కంట్రీస్. ఎలివేట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఆఫ్రికా టు అలైన్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్. చెప్పాను కదా, గ్లోబల్ నార్మ్స్ అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో పాటించాలనే రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది ఇంకా మౌంట్ అవుతుంది ఆఫ్రికన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద. అండ్ ఎక్స్టర్నల్ ప్రెజర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ ప్రయారిటీస్ అండ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయి ఈ దేశాలకి, వాటికి వ్యతిరేకంగా అదర్ కంట్రీస్ వీటి మీద ప్రెజర్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్ కానీ తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్ మే రైజ్ కన్సర్న్స్ అబౌట్ పొటెన్షియల్ ఇంటర్ఫెరెన్స్ ఇన్ ఆఫ్రికా సోవరెన్ డెసిషన్ మేకింగ్. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఏవైతే ఆఫ్రికన్ యూనియన్లో భాగంగా ఉన్నటువంటి 55 నేషన్స్ సోవరెన్ కంట్రీస్. దే కెన్ మేక్ ఆర్ అన్మేక్ డెసిషన్స్, దే కెన్ టేక్ ఎనీ డెసిషన్ ఆన్ దేర్ ఓన్. బట్ ఎప్పుడైతే ఆఫ్రికన్ యూనియన్ G20లో భాగం అవుతుందో, G20లో ఉన్నటువంటి ఇప్పటివరకే ఉన్నటువంటి ఇతర ప్లేయర్స్ వీళ్ళ డెసిషన్ మేకింగ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ కంట్రీతో దగ్గర అవ్వండి, లేకపోతే ఈ కంట్రీకి దూరంగా ఉండండి. సో ఇలాంటిగా వాళ్ళ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉంటే వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్ ఇలా చేసుకోండి, వాళ్ళతో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోండి, ఇలా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళ సోవరెంటీ డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెజర్స్ అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంటర్నల్ డివిజన్స్ చూడండి. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే, అన్ని కంట్రీస్ కలిపి ఒకే మాట మీద ఉండి ఆఫ్రికన్ యూనియన్ అనేటటువంటి రిప్రజెంటేషన్ ద్వారా G20లో తమ స్టాన్స్ వినిపిస్తే ఓకే, తమ వాయిస్ ఒకేలాగా వినిపిస్తే ఓకే. కానీ 55 దేశాల్లో ఒక దేశం, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఉంది, ఒక దేశం రష్యాకి సపోర్ట్ చేద్దాం అనుకుంటుంది, ఇంకో దేశం యుక్రెయిన్ అంటుంది, ఇంకో దేశం రష్యా అంటుంది, ఇంకో దేశం ఉక్రెయిన్ అంటుంది, ఇంకో దేశం ఇంకోటి అంటుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, గ్లోబల్ మ్యాటర్స్లో వీళ్ళకి సంబంధం లేనటువంటి విషయాల వల్ల వీళ్ళు అనవసరంగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్నల్గా డివిజన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రిస్క్స్ క్రియేటింగ్ ఇంటర్నల్ డివిజన్స్ అమాంగ్ ఆఫ్రికన్ నేషన్స్ డ్యూ టు డైవర్జెంట్ ఇంట్రెస్ట్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆన్ గ్లోబల్ ఇష్యూస్. గ్లోబల్ ఇష్యూస్ మీద విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, విభిన్నమైనటువంటి పర్స్పెక్టివ్స్ అండ్ వ్యూ పాయింట్స్ ఉంటే అది కూడా ఒక ప్రాబ్లం. ఇట్ రిక్వైర్స్ స్ట్రాటజిక్ డిప్లొమసీ టు నావిగేట్ డిఫరింగ్ నేషనల్ ప్రియారిటీస్ విత్ ఇన్ ఆఫ్రికన్ యూనియన్. సో ఒకవేళ ఒక్కొక్క దేశం ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకురావడానికి డిప్లొమసీ బెటర్గా ఉండాలి, మధ్యవర్తులు ఉండాలి, వాళ్ళు సరిగ్గా మాట్లాడగలగాలి. సో ఇలా కాదు ఇలా అని చెప్పగలగాలి. బట్ అలాంటి మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది ఒక ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఫర్ ఆఫ్రికా అండ్ ఇంపాక్ట్స్ ఫర్ ద వరల్డ్ మీద, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్, డైవర్సిటీ అండ్ లెజిటిమసీ. ఇట్ ఎన్రిచెస్ ద డైవర్సిటీ అండ్ లెజిటిమసీ ఆఫ్ G20లో కేవలం ఓన్లీ కొన్ని దేశాలు మాత్రమే కాకుండా ఆఫ్రికా కూడా ఎప్పుడైతే యాడ్ అవుతుందో, సో ఆఫ్రికాలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద నేషన్స్, మిడిల్ ఇన్కమ్ అండ్ లోవర్ ఇన్కమ్ నేషన్స్, వాళ్ళ యొక్క వ్యూస్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా G20లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. G20 ఎజెండాలో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. రిఫ్లెక్ట్స్ ఎ మోర్ ఇంక్లూజివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గ్లోబల్ ఎకనామిక్ స్టేజ్. గ్లోబల్ ఎకనామిక్ ఫోరంలో, ఇంత పెద్ద ఫోరంలో సో ఇంక్లూజివ్ రిప్రజెంటేషన్ అనేటువంటి సాధ్యపడుతుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి G20లో అన్ని డెవలప్డ్ నేషన్స్ అండ్ దాంతోపాటు ఎమర్జింగ్ ఎకానమీస్, డెవలపింగ్ నేషన్సే ఉన్నాయి, కానీ లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్ అనేటువంటివి చాలా తక్కువ. ఎప్పుడైతే అవి కూడా యాడ్ అవుతుందో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది ఆల్ దీస్ ప్లేయర్స్. అండ్ కోఆపరేషన్ ఆన్ గ్లోబల్ ఛాలెంజెస్. సో ఈ దేశం ఆ దేశం అని కాకుండా అన్ని దేశాలు ఫేస్ చేయాల్సినటువంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. చేస్తున్నటువంటి ఛాలెంజెస్ లైక్ పోవర్టీ కానీ, పేదరికం కానీ, ఇన్ఈక్వాలిటీ కానీ, అసమానతలు కానీ, టెర్రరిజం, ఉగ్రవాదం కానీ, పాండమిక్స్ ఏవైతే ఉంటాయో COVID-19 లాంటి పాండమిక్స్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, అదర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ గ్లోబల్ ఛాలెంజెస్. అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ,
ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ, సో ఇలాంటి వాటి మీద, టెర్రర్ ఫినాన్సింగ్ కానీ, సో ఇలాంటి వాటి మీద అన్ని దేశాలు కలిపి పోరాటం చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని దేశాల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ ఏర్పడింది అనుకోండి G20కి అండ్ ఆఫ్రికాకి మధ్య, ఇలాంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఎదుర్కోగలరు. హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆఫ్రికాలో అప్హోల్డ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. స్ట్రెంథన్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ టు అడ్రస్ గ్లోబల్ ఇష్యూస్ అందరూ కలిపి అడ్రస్ చేయగలుగుతారన్నమాట. అండ్ సపోర్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కంట్రిబ్యూట్స్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2030 ఎజెండా. 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 పెట్టుకున్నాం. అవి 2030 కల్లా 15 సంవత్సరాలు అచీవ్ చేస్తామని చెప్పి మనం నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. రైట్. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధించడానికి చాలా రిసోర్సెస్ అవసరం, చాలా ప్లానింగ్ అనేటటువంటిది అవసరం, టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. సో ఇవన్నీ విషయాల్లో కూడా మనం ఆఫ్రికాకి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. రైట్. మొబిలైజెస్ రిసోర్సెస్ అండ్ యాక్షన్స్ ఫ్రమ్ బోత్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ నుంచి ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నటువంటి మిడిల్ ఇన్కమ్ అండ్ దాంతోపాటు లోవర్ ఇన్కమ్ కంట్రీస్కి రిసోర్సెస్ అనేటటువంటివి మూవ్ అవుతాయి. సో వాళ్ళు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఈజీగా అచీవ్ చేయడంలో తోడ్పాటును అందించవచ్చు అనమాట. రైట్. ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద కన్క్లూజన్ పార్ట్. అగైన్ కన్క్లూజన్ ఎన్ని లైన్స్ రాయాలి? 2 to 3 లైన్స్ రాయాలి, నాట్ మోర్ దెన్ దట్. గుర్తుపెట్టుకోండి. సో కన్క్లూజన్ ఏ విధంగా రాయొచ్చో చూడండి. ఆఫ్రికాస్ ఇంక్లూజన్ ఇన్ ద G20 మార్క్స్ ఎ హిస్టారిక్ డెవలప్మెంట్ విత్ ప్రొఫౌండ్ ఇంప్లికేషన్స్. సో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. దీనివల్ల చాలా ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, బోత్ ఆన్ ఆఫ్రికా అండ్ దాంతోపాటు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. వైల్ ఆఫరింగ్ న్యూమరస్ ఆపర్చునిటీస్ ఫర్ ఆఫ్రికా అండ్ ద వరల్డ్, ఇట్ నెసెసిటేట్స్ ఎ బ్యాలెన్స్డ్ అండ్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ టు మ్యాక్సిమైజ్ బెనిఫిట్స్ అండ్ అడ్రస్ ఛాలెంజెస్ ఎఫెక్టివ్లీ. ఈ డెవలప్మెంట్ వల్ల బోత్ ఆఫ్రికాకి అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా అవకాశాలు అనేటువంటి ఉన్నాయి కలెక్టివ్గా ముందుకు వెళ్ళడానికి. అండ్ దాంతోపాటు దేని మీద వీళ్ళు ఫోకస్ చేయాలంటే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ డెవలప్మెంట్ వల్ల వాటిని మ్యాక్సిమైజ్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఛాలెంజెస్ ఏవైతే మనం ఇందా మాట్లాడుకున్నాం వాటిని మిటిగేట్ చేసే, వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి, వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. A collaborative effort from all stakeholders is crucial to ensure the success of this new partnership. ఈ న్యూ పార్ట్నర్షిప్ సరిగ్గా ముందుకు వెళ్ళాలంటే, కలెక్టివ్గా ప్రాగ్మాటిక్ అండ్ పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళాలి అంటే ఆల్ ద ప్లేయర్స్ సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వడం, ఆల్ ద ప్లేయర్స్ అంతే చిత్తశుద్ధితో ఉండడం కానీ ప్రవర్తించడం కానీ చాలా ఇంపార్టెంట్. పనిచేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దిస్ షుడ్ బి యువర్ కన్క్లూజన్. ఓకేనా? సో ఈ విధంగా మీరు రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. అందరికీ డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఎలా మీరు రాయొచ్చు, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి, ఇవన్నీ మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా మన కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద నెంబర్, మన అడ్మిన్ నెంబర్ ఇది. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్గా మన వెబ్సైట్ విజిట్ చేసైనా, లేకపోతే మన యాప్ డౌన్లోడ్ చేసుకునైనా మన కోర్సెస్కి మీరు యాక్సెస్ పొందొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.